యా ప్రైస్ హైక్ కంపెనీ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ పెరగడం వల్ల జరిగే లాభాలు. ఈరోజు మనం ఈ ఆబ్జెక్టివ్ మీద మనం డిస్కషన్ చేద్దాం. ప్రైస్ హైక్, సిమెంట్ ప్రైస్ హైక్ కావడం, యా ఆటోమొబైల్ సెక్టార్లో ఆటో ప్రోడక్ట్స్ యొక్క ప్రైస్ హైక్ కావడం, వోల్టాస్ కూడా చూస్తున్నాము, కన్జ్యూమర్ గుడ్స్ ప్రోడక్ట్స్లో హైక్ రావడం, యా బిస్కెట్, స్నాక్స్, ఎఫ్ఎంసీజీ సెక్టార్లో కూడా ప్రైస్ హైక్ రావడం, యా మహేంద్ర గ్యాస్ హైక్ కావడం. ఇవాళ యా మేజర్గా ఈరోజు నేను ఈ టాపిక్ని తీసుకోవడానికి మేజర్ కారణం వచ్చేసి మహానగర్ గ్యాస్ ప్రైస్ని హైక్ చేసింది. యాక్చువల్గా దీన్ని నేను రికమెండ్ చేయలేదు, న్యూస్ నాకు తెలుసు, బట్ కాకపోతే రీసెంట్గానే మనం లాస్ట్ మండే మహానగర్ గ్యాస్ అండ్ ఐజీఎల్ అదర్ గ్యాస్ రిలేటెడ్ స్టాక్స్లో సెల్లింగ్ చేశాం. ఆ రోజు మార్కెట్లో కంపెనీ షేర్స్ బాగా పడిపోయాయి. రీజన్ సప్లై చైన్ అలొకేషన్, అంతేనే కదా, సప్లై చైన్ అలొకేషన్. దాని గురించి మీరు కావాలనుకుంటే ప్రీవియస్ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఈ వీడియోలో మనం క్లియర్గా ప్రైస్ హైక్ బెనిఫిట్స్, ఒక కంపెనీ ప్రైస్ హైక్ చేస్తే మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఇన్వెస్టర్స్ దాన్ని ఎలా ట్రీట్ చేస్తారు, ట్రేడర్స్ ఎలా దాంట్లో ఆ ప్రైస్ హైక్ని తీసుకొని మార్కెట్ని ఎలా బుల్లిష్గా రన్ చేస్తారా, బేరిష్గా రన్ చేస్తారా అనేది మనం క్లియర్గా డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రైస్ హైక్ అనేది మార్కెట్లో బుల్లిష్ మూమెంటంని క్రియేట్ చేసేది అండ్ ఇన్వెస్టర్స్ కూడా పర్ఫెక్ట్గా 100% అట్రాక్ట్ అయ్యే ఆబ్జెక్టివ్. ఎందుకు అంటే ప్రైస్ హైక్ వల్ల క్లియర్గా కంపెనీ యొక్క రెవెన్యూ పెరుగుతుంది. రెవెన్యూ అంటే సేల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో ఈ రెవెన్యూ అనేది ఎలా వస్తుంది? మనం పర్ఫామ్ చేస్తున్న సేల్స్, మన ప్రోడక్ట్స్, మనం సర్వీసెస్ ఇస్తున్న సర్వీసెస్ యొక్క యూటిలైజేషన్ ద్వారా వచ్చేది రెవెన్యూ. సో ఆ యూటిలైజేషన్కి మనం ప్రీవియస్ కన్నా ఇప్పుడు ఎక్కువ ఛార్జ్ రిసీవ్ చేస్తే రెవెన్యూ పెరుగుతుందా తగ్గుతుందా? 10% రెవెన్యూ పెరుగుతుంది. ఇఫ్ రెవెన్యూ విల్ ఇంక్రీజ్, ఒకవేళ రెవెన్యూ ఇంక్రీజ్ అయిందంటే ఆ కంపెనీని గుడ్ కంపెనీ అంటారా, బ్యాడ్ కంపెనీ అంటారా? 100% గుడ్ కంపెనీ అంటారు. ఎందుకంటే రెవెన్యూ బాగా పెరిగితే ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ ఈజ్ రియలైజ్డ్, అంతేనే కదా. ప్రాఫిట్ అనేది రెవెన్యూ మీద ఆధారపడుతుంది. రెవెన్యూ అండ్ మైనస్ ఎక్స్పెన్సెస్ తీసేస్తే మిగిలేదే ప్రాఫిట్, అంతే కదా. రెవెన్యూ అనేది మనం ఎంత ఎక్కువ జనరేట్ చేయగలిగితే అంత ప్రాఫిట్ని మనం పొందగలుగుతాం. ఆ ఆబ్జెక్టివ్లో మనం క్లియర్గా ఈ ప్రైస్ హైక్స్ వస్తే, మార్కెట్లో ఈ ప్రైస్ హైక్స్ వస్తే మనకి కంపల్సరీ రెవెన్యూ పెరుగుతుంది. సిమెంట్ ప్రైజెస్ పెరగడం క్లియర్గా టైటిల్లో చూస్తున్నాం కదా. సిమెంట్ ప్రైజెస్ పెరగడం చూసారా? తగ్గడం ఎప్పుడన్నా చూసారా? తగ్గడం. ఒకసారి పెంచిన సిమెంట్ ప్రైస్ అనేది తగ్గడం ఎప్పుడన్నా చూసారా? ఓవరాల్ లైఫ్ సైకిల్లో జరగలేదు. అంటే ఆటోమేటిక్గా రెవెన్యూ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతూనే వెళ్ళింది. రెవెన్యూ ఎప్పుడు ఇంక్రీజ్ అయిందా తగ్గిందా? ప్రైస్ హైక్ అయింది అంటే రెవెన్యూ ఇంక్రీజ్, ప్రైస్ హైక్ అయిందంటే రెవెన్యూ ఇంక్రీజ్. దెన్ కంపెనీ విల్ గుడ్ రెవెన్యూ గ్రోత్, అంతేనే కదా. అందుకే సిమెంట్ సెక్టార్ని ఎప్పుడు బుల్లిష్ సెక్టార్. నిన్న అదానీ స్టాక్స్ పడిపోయినప్పుడు కూడా నేను అంబూజా సిమెంట్ని, ఏసీసీ సిమెంట్ని రికమెండ్ చేశాను. ఎందుకంటే డిమాండ్ గ్రోత్, సప్లై అండ్ ప్రైస్ హైక్, ఆల్వేస్ రెవెన్యూ జనరేటింగ్, అంతేనే కదా. మహేంద్ర ఆటో సెక్టర్స్ అన్నీ, మీరు 2 వీలర్ చూడండి, 3 వీలర్ చూడండి, 4 వీలర్ చూడండి, హెవీ వెహికల్స్ చూడండి, ప్యాసింజర్ వెహికల్స్ చూడండి, ప్రైజెస్ అన్నిటివి హైక్ అయ్యాయా, రెడ్యూస్ అయ్యాయా? ప్రైస్ హైక్ అవ్వడం, హైక్ అయిందంటే రెవెన్యూ ఇంక్రీజ్ అవ్వడం, అంతే కదా. వన్స్ ప్రైస్ ఎక్కిందంటే రెవెన్యూ ఇంక్రీజ్ అవుతుంది. వన్స్ ప్రైస్ ఎక్కిందంటే ఇప్పుడు మళ్ళీ డౌన్ కాదు. వోల్టాస్, అంతేనే కదా. ఎలక్ట్రికల్ గూడ్స్లో కూడా అంతే ఉంటుంది. మ్యాక్సిమం ఏమన్నా ఒకవేళ తగ్గడం పెరగడం అనేది
ట్యాక్స్ బెనిఫిట్ వల్ల ఒకవేళ మనకు ప్రైస్ రిడక్షన్ కనబడుతుంది కావచ్చు, కానీ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ అయితే తగ్గదు. క్లియర్? అండ్ ఎఫ్ఎంసీజీ సెక్టార్లో ఏ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ అనేది పెరిగిన తర్వాత తగ్గడం అనేది ఉండదు. క్లియర్గా రీసెంట్గా ఆయిల్ ప్రైజెస్ హైక్ చేయడం వల్ల వాళ్ళు ఫ్యూచర్లో ఎఫ్ఎంసీజీ స్టాక్స్ యొక్క ప్రోడక్ట్స్ యొక్క ప్రైజెస్ పెరుగుతాయని ఎస్టిమేట్ చేస్తున్నారు. 100% జరుగుతుంది. బయట మార్కెట్లో చూడవచ్చు, ఆయిల్ ప్రైజెస్ పెరిగిన తర్వాత ప్రతి దాని యొక్క ప్రైస్ పెరిగింది. రియల్ టైంలో ఇన్ఫ్లేషన్ అనేది డిపెండింగ్ అపాన్ రా మెటీరియల్, అంతేనే కదా. కమాడిటీ ప్రైజెస్ పెరిగాయంటే ఆటోమేటిక్గా ఫినిష్డ్ గూడ్స్ యొక్క ప్రైజెస్ పెరుగుతాయి. ఎప్పుడు కమాడిటీస్ ప్రైజెస్ తగ్గవు, ఈ ఫినిష్డ్ గూడ్స్ యొక్క ప్రైజెస్ తగ్గవు. సో ఆల్వేస్ రెవెన్యూ గ్రోయింగ్. వన్స్ రెవెన్యూ జనరేట్ అవుతుంది అని అంటే ట్రేడర్స్ అయినా ఇన్వెస్టర్స్ అయినా ఎప్పుడైనా ఆ ప్రోడక్ట్ యొక్క ఆ సర్వీసెస్ యొక్క బెనిఫిట్ని ట్రీట్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, బుల్లిష్గా ట్రేడ్ చేయడానికి ఏం చేస్తారు? రెడీ అవుతారు. మీరెందుకు రెడీ కారు మరి? ఈ విషయం మీకు తెలియదా? తెలవాలి. ఇన్వెస్టర్ అయినా ట్రేడర్ అయినా బుల్లిష్గా బిహేవ్ చేయాలి అంటే దానికి మేజర్ ఆబ్జెక్టివ్ వచ్చి రెవెన్యూ, నాట్ ప్రాఫిట్. ప్రాఫిట్ ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ కాస్ట్ అండ్ ట్యాక్సెస్, అదర్ థింగ్స్ చాలా ఉంటాయి. బట్ రెవెన్యూ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఒకవేళ రెవెన్యూ జనరేషన్ అనేది తగ్గింది అంటే ద బిజినెస్ విల్ గోయింగ్ ఇంటూ కొలాప్స్, అంతేనే కదా. కస్టమర్స్ అనేది తగ్గితేనే, యూటిలైజేషన్ తగ్గితేనే రెవెన్యూ తగ్గుతుంది. అలా కాకుండా వేరే ఏ ఆబ్జెక్టివ్తోనన్నా రెవెన్యూ తగ్గితే రిస్క్ లేదు. యూటిలైజేషన్, కన్జ్యూమింగ్ పవర్ వల్ల రెవెన్యూ తగ్గిందంటే ఇట్ ఈజ్ రిస్కీ. సో మార్కెట్లో రెవెన్యూకి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఆ రెవెన్యూ అనేది పెరిగేటట్టు ఉంది అని అంటే దాన్ని మనం ఎప్పుడు పాజిటివ్గా తీసుకోవాలి. అండ్ ఇవాళ నేను క్లియర్గా చెప్తున్నాను, మహానగర్ గ్యాస్. సో నేను రికమెండ్ చేయలేదు అని అంటున్నాను. ఎందుకనంటే ఇందులో మూమెంటం రాదు, నాకు తెలుసు. ఎందుకంటే సప్లై చైన్ అలొకేషన్ లేదు. క్లియర్గా చార్ట్ కూడా చూపిస్తాను. 20% ఫాల్ అయింది. మీకు గుర్తుందో గుర్తులేదు చూడండి. ఎంత పెద్ద గ్యాప్ వచ్చి ఎక్కడి దాకా ఫాల్ అయింది, అంతేనే కదా. 1300 నుంచి అప్రాక్సిమేట్లీ 1300 పాయింట్స్ పడిపోయింది. 20% చేంజ్. ఐజీఎల్ ఇందిరాగాంధీ గ్యాస్ 400 నుంచి దెబ్బగా 300కి వచ్చింది. చూస్తున్నారు కదా. ఇది కూడా మోర్ దెన్ 20% చేంజ్ కరెక్షన్ వచ్చింది. ఎందుకు కరెక్షన్ వచ్చింది? ఈ రెండు అంతగానం పడిపోవడానికి కారణం ఏంటిది? రెవెన్యూ నిల్ అవుతుంది, రెవెన్యూ తగ్గుతుంది కాబట్టి, అంతే కదా. సప్లై చైన్ అలొకేషన్ తగ్గించారు. సప్లై చైన్ అలొకేషన్ తగ్గించారంటే ఇది వరకు 1000 మందికి మనం సప్లై చేయగలిగింది ఇప్పుడు చేయలేము. రెవెన్యూ లోటైనా కాదా? రెవెన్యూ తగ్గదా? ఇంతకుముందు ఇది వరకు నేను 1000 మందికి సప్లై చేసేది, ఇప్పుడున్న అలొకేషన్తో నేను 800 మందికే అలొకేషన్ చేయగలుగుతానంటే 800 మంది నుంచి ఎక్కువ రెవెన్యూ వస్తుందా, 1000 మంది నుంచి ఎక్కువ వస్తుందా? యూ హ్యావ్ టు థింక్. వీఆర్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ ఫీల్డ్. సో వీ హ్యావ్ టు నో క్లియర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ రెవెన్యూ గ్రోయింగ్. రెవెన్యూ అనేది ఎలా వస్తుంది, ఎలా రాగలుగుతుంది, ఎలా రాకుండా పోతుంది అనేది మనం క్లియర్గా ఐడెంటిఫై చేయగలిగినప్పుడే సక్సెస్ తీసుకోగలుగుతాం. అదర్వైజ్ 100% వీఆర్ గోయింగ్ టు ఫెయిల్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఇన్ ట్రేడింగ్. అండ్ క్లియర్గా న్యూస్ బేస్డ్ ట్రేడ్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు పక్కా దీన్ని ఫాలో కావాలి.
నేను టెక్నికల్గా వెళ్తాను అనుకున్నప్పుడు మాత్రం ఈ న్యూస్ యొక్క ఇంపాక్ట్ అనేది ఎలా రెవెన్యూ మీద పడుతుంది అనేది వాళ్ళకి అవసరం లేదు. బట్ నేను సెంటిమెంటల్ అనాలసిస్, న్యూస్ బేస్డ్ ట్రేడింగ్ చేస్తాను అంటే వాళ్ళకు పక్కా ఈ రెవెన్యూ ఆబ్జెక్టివ్ అనేది ఆ న్యూస్లో ఇంప్లిమెంట్ చేయగలిగే అంత నాలెడ్జ్ ఉంటేనే సెంటిమెంటల్ అనాలసిస్ చేయాలి, దాన్ని ఫాలో కావాలి. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్. ఈ వీడియో మీకు మ్యాక్సిమం బెనిఫిట్ ఇస్తుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు నేను అడగలేదు, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నానంటే నేను ఒక మంచి ఆబ్జెక్టివ్ని తీసుకొచ్చి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అని అనుకుంటున్నాను కాబట్టి. సో నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.